మేము నీతో కూడా వచ్చేద్దామని. ఎవరండి వీళ్ళు? 2వ వచనంలో ఉంటుంది. సీమోను పేతురు, దిదుమానబడిన తోమా, గలిలయలోని కానాను ఊరివాడగు నతనయేలును, జబదయి కుమారులను ఆయన శిష్యులలో మరి 2. 7 మంది కలిసి పేతురుకు జై అన్నారు. మేము కూడా వస్తామన్నారు. నాకు అనిపించింది 7 మంది అడగాలి, పేతురు ఎందుకు చేపలు పట్టడానికి పోతున్నావు అడగల. పేతురు చేపలు పట్టడానికి నువ్వు పోవడానికి కారణం ఏంటి? ఏది నేను అక్కడికి నడిపిస్తుంది చేపల దగ్గరికి? ఎందుకు పోతున్నావు అడగలేదు. పేతురు కూడా, వాళ్ళు కూడా వస్తామంటే పేతురు కూడా అడగలేదండి, రాండి అన్నాడు. నాకు అనిపించింది ఇప్పుడు దేవుడు అడుగుతుంటున్నాడు, వాళ్ళకందరికీ అన్నం ఆ యొక్క రొట్టె చేపలు పెట్టిన తర్వాత, పేతురు వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? నీవు చేపలు పడదామంటే మిగిలిన 11 మంది ఉన్నారు, 11 మందిలో 7 మందే వచ్చేసారు, 7 మంది వచ్చారు, మిగిలిన 3 రాలేదు కదా, వాళ్ళని పట్టించుకోకుండా వీళ్ళని ఎగేసుకొని వచ్చేసావు, వీళ్ళని వెంట పెట్టుకొని వచ్చేసావు, వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? అంటే ఒక రకంగా చెప్పాలంటే పేతురు వెళుతూ ఉంటే పేతురును విడిచిపెట్టగా వెంబడించేటువంటి, పేతురును ఇష్టపడినటువంటి గుంపు ఇది. దేవుని బిడ్డలారా, రెండవదిగా దేవుని నువ్వు ఎక్కువగా ప్రేమించడానికి నీ దగ్గర ఉండేటువంటి ఒక ఇన్నర్ సర్కిల్ ఉంటుందండి. నీకు క్లోజ్గా ఉండేటువంటి ఆఫీస్లో ఉండేవాళ్ళు, నీకు క్లోజ్గా ఉండేటువంటి నీ బంధువులు, నీకు క్లోజ్గా ఉండేటువంటి నీ స్నేహితులు, లేకపోతే నీకు క్లోజ్గా ఉండే ఎవరో, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవుని నుంచి నిన్ను దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు, దేవుని నుంచి దూరం చేయడం ప్రారంభిస్తారు. దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు అంటున్నాడు, నిన్ను చేపలు పట్టడానికి ఎంకరేజ్ చేశారే ఈ 7 మంది, వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? వీరికంటే ఎక్కువగా అంటే నీ చుట్టూ ఉండేటువంటి వారు కొంతమంది ఉంటారు, నీ చుట్టూ ఉండేటువంటి బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, ఇరుగు పొరుగు వారు ఉంటారు. వాళ్ళు ఆయా సందర్భాలలో దేవుని కంటే వేరొక దానిని నువ్వు ప్రేమించున్నట్లుగా నిన్ను నడిపిస్తారు, ప్రేరేపిస్తారు. జాగ్రత్త. ఈరోజు దేవుడు అంటున్నాడు, బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ ఇన్నర్ సర్కిల్. నీ చుట్టూ ఉండే వారి దగ్గర జాగ్రత్తగా ఉండు. వాళ్ళు ఏమన్నా నిన్ను దేవుని నుంచి దూరం చేస్తున్నారా? నీ యొక్క ఫ్రెండ్స్, నీ యొక్క ఆఫీస్లో ఉండేవాళ్ళు, లేకపోతే నీ బంధువులు దేవుని నుంచి దూరం చేసేటువంటి బ్యాచ్ ఏదో నీ దగ్గరకు వచ్చిందేమో, వారిని బట్టి దేవుని దగ్గర ఎక్కువగా ప్రార్థన చేయలేకపోతున్నావు, వారిని బట్టి బైబిల్ చదవలేకపోతున్నావు, వారిని బట్టి దేవుని దగ్గరికి రాలేకపోతుంటున్నావు. దేవుని బిడ్డలారా, అందుకే ఒక ప్రావర్బ్ ఉందండి, షో మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ షో యువర్ ఫ్యూచర్. నీ దగ్గర క్లోజ్గా ఉండే వాళ్ళు ఎవరో నాకు చూపించు, నీ భవిష్యత్తు అంటే నేను చూపిస్తా, నీ భవిష్యత్తు అంటే నేను చూపిస్తా. పేతురు యొక్క భవిష్యత్తును ఏ రకంగా ఈ 7 మంది మార్చారు తెలుసా? చేపలు పట్టే వ్యక్తిగా. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? వీరిని ఎక్కువగా ప్రేమించావంటే చేపలు పట్టే వ్యక్తిగా ఉంటావు. నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తే నీ మీద సంఘాన్ని కడతాను. రెండవదిగా నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు పేతురు. 1000 మంది రక్షించబడతారు. సంఘం నీ పైన నేను కడతాను పేతురు. ఈరోజు పేతురు దగ్గర వేసిన ప్రశ్న దేవుడు నిన్ను అడుగుతుంటున్నాడు. దేవుణ్ణి ప్రేమించకుండా నువ్వు మారిపోవడానికి కారణం, నీకు ఎక్కువగా క్లోజ్ అయిపోయినటువంటి వాళ్ళే దేవునికి అడ్డుగా నిలబడతారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. వీళ్ళు ఎలాంటి వారు తెలుసా? మంచి వాటి కోసం పేతురుని ఎంకరేజ్ చేయలేదండి. పేతురు ఒకానొక రోజు ఇదే చేపలు పట్టే వ్యక్తిగా ఉంటూ నువ్వు మారిపోయి వచ్చావు కదా, మళ్ళీ చేపలు పడుతున్నావు ఎందుకు పేతురు? వద్దులే పేతురు అనలేదు. ఈ 7 మంది ఏమన్నారు తెలుసా? ఎస్, నువ్వు చేపలు పడతావా, మేము కూడా వస్తాం. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు చేసే తప్పుడు పనిని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరున్నారో గుర్తుంచుకో, వాళ్ళు దేవుని నువ్వు తక్కువగా ప్రేమించేటట్లు ప్రేరేపించేటువంటి వారు. తక్కువగా ప్రేరేపిస్తారండి. అంటే వాళ్ళు ఎక్కువగా దేవుని ప్రేమించమని చెప్పచ్చు. ఉండాలి, ఎప్పుడో ఒకసారి ప్రార్థన ఉండాలి, ఎప్పుడో ఒకసారి. ఎప్పుడేంటి ప్రార్థన, ఎప్పుడేంటి దేవుని వైపు? వద్దు, జాగ్రత్త. అలాంటి వారు ఎవరు తెలుసా? నీ చుట్టూ ఉండేటువంటి ఈ 7 మంది ఇలాంటి వ్యక్తులు. పేతురు చుట్టూ 7 మంది ఉన్నారు. వీళ్ళు 7 మంది ఏం చేశారు తెలుసా? పేతురును తప్పుడు పనికి ఎంకరేజ్ చేశారు. ఈరోజు ఒక ప్రశ్న అడుగుతుంటున్నాను, యువర్ లైఫ్ చేంజింగ్ థింగ్స్ విల్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ యువర్ క్లోజ్ సర్కిల్. నీ చుట్టూ ఉండే వారిని బట్టి నీ దగ్గర ఉండేటువంటి పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. నీ పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. కుటుంబాల్లో సమస్యలు కొన్ని సందర్భాల్లో కారణం నీ దగ్గర ఉండేటువంటి వారే. అఫీషియల్ ప్రాబ్లమ్స్ కొన్ని సందర్భాల్లో నీ దగ్గర ఉండేటువంటి వారే. లేకపోతే నీ దగ్గర నీకు క్లోజ్ అయిపోయినటువంటి వారినే సాతాను ఉపయోగిస్తాడు. యేసు ప్రభును పట్టించడానికి ఎవరిని ఎన్నుకున్నాడు సాతాను? యేసు ప్రభు దగ్గర ఉండేటువంటి ట్రెజరర్ను సాతాను ఎన్నుకున్నాడు. నీ దగ్గర ఉండే ద్వారానే నీ జీవితాన్ని సాతాను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు.
బట్ వన్ థింగ్ ఈజ్ షూర్, నో మ్యాన్ ఈజ్ అన్ ఐలాండ్. ఏ వ్యక్తి కూడా ఒంటరివాడు కాదు అనేటువంటిది కూడా వాస్తవమే. నీకు నాకు స్నేహితులు ఉండాలి, నీకు నాకు ఫ్రెండ్స్ ఉండాలి, నీకు నాకు కొలీగ్స్ ఉండాలి, నీకు నాకు ఉండాలి. ఉండకూడదు అని కాదు. మనిషి సోషల్ ఎనిమల్ అని చెప్తారు. మనిషి సామాజికంగా ఉండేటువంటి వ్యక్తి. మనకు బంధువులు అవసరం, స్నేహితులు అవసరం, అవసరం అవసరం. కానీ వాళ్ళు దేవుని నుంచి నిన్ను దూరం చేసేటువంటి వ్యక్తులైతే జాగ్రత్త పడమని కోరుతున్నాను. ఇంకొక మాట చెప్తానండి, ఈ 7 మంది ఎవరైనా వేస్ట్ క్యాండిడేట్లా? కాదండి. వీళ్ళు 7 మంది అపోస్తలులు. వీళ్ళు దేవునికి అధికారం కలిగినటువంటి వారు. ఒకరు నీ క్లోజ్ సర్కిల్. రెండవదిగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, దేవుని దగ్గరకు వచ్చేటువంటి వారే కొన్ని సందర్భాల్లో దేవుని నుంచి నన్ను దూరం చేస్తారు. దేవుని దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళే, దేవుని దగ్గర గడిపేటువంటి వాళ్ళే, దేవుని వెంబడించేటువంటి వాళ్ళే. ఈ 7 మంది ఎవరు తెలుసా? అపోస్తలులు. ఈ 7 మంది ఎవరు తెలుసా? దేవుని సేవ జరిగించిన వాళ్ళు. వీళ్ళు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగాయి, వీళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు మేలు చేశాడు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? చేపలు పడతావా? మేము కూడా వస్తాం. చర్చికి వచ్చే ప్రతి ఒక్కరిని నమ్మవద్దు. అంటే నమ్మొద్దంటే ప్రతి ఒక్కరిని తలదిప్పుకొని పోని అది కాదు నేను చెప్పేది. నీకు క్లోజ్ అయిన తర్వాత వాళ్ళు దేవునికి దగ్గర చేశారా, దూరం చేశారా? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సేవకునిగా వేదికపై నిలబడి ఒక మాట చెప్తున్నాను. సేవలోనికి వచ్చిన తర్వాత దేవుడు నాకు నేర్పించినటువంటి ప్రాముఖ్యమైన పాఠం ఏంటి తెలుసా? నన్ను దేవుని నుంచి దూరం చేసేవాళ్ళు ఎంత క్లోజ్ అయినా, ఎంత గొప్ప సేవకుడైనా దూరం పెట్టాలి, దూరం పెట్టాలి. చాలామంది సేవకులను నేను కట్ చేసుకున్నాను నా జీవితంలో. ఎందుకు తెలుసా? వాళ్ళు నన్ను దేవునికి దగ్గర చేసేదానికంటే దూరం చేసే వ్యక్తులుగా మారిపోయారు. ఐ సెడ్ నో టు దెమ్. ఎందుకు తెలుసా? వాళ్ళు కాదు నాకు ముఖ్యం, నా కోసం ప్రాణం పెట్టి తిరిగి రాబోతున్న నా ప్రభువే నాకు ముఖ్యం. అంతే తప్ప ఆయన ఎక్కువగా ప్రేమించాలి. ఈ వచ్చినటువంటి వాళ్ళు ఎవరు తెలుసండి? చూడండి, అందుకే ఆ భాగాన్ని చదివించాను. 2వ వచనం చూడండి. సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమయు, గలిలయుని కానా అను ఊరివాడగు నతనయేలు, జెబెదయి కుమారుడు ఆయన శిష్యులలో మరి 2 ఆయన కూడి ఉండిరి. ఎవరు? దిదుమ అనబడిన తోమ ఎవరండి? భారతదేశానికి సేవకుడిగా వచ్చినటువంటి వ్యక్తి. గలిలయలోని కానా ఊరివాడగు నతనయేలు. యేసు ప్రభు నతనయేలును చూసి ఏమంటాడు తెలుసా? నజరేత్. ఈ వ్యక్తిని చూసి ఇతరుల లోపమే లేదు, లోపం లేనటువంటి వ్యక్తి నతనయేలు. ఇప్పుడు నతనయేలు ఏం చేస్తున్నాడు తెలుసా? పేతురును రాంగ్ ప్లేస్కి ఎంకరేజ్ చేస్తుంటున్నాడు. ఒకప్పుడు లోపం లేని వ్యక్తే, కానీ ఇప్పుడు తప్పుడు పనికి ఎంకరేజ్ చేస్తున్నాడు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నిన్ను దేవుని దగ్గరకు వచ్చేటువంటి వారు దేవునికి దూరం చేసేటువంటి వ్యక్తులుగా ఉన్నట్లయితే వాళ్ళ కొంచెం కత్తెరపడాలి. వాళ్ళ మాటలకు, వాళ్ళకు నువ్వు ఇచ్చే సమయానికి కత్తెరపడాలి. ఎందుకు తెలుసా? దేవుడి నుంచి దగ్గర చేసే వారిని దేవుడు నీ జీవితాల్లో ఉండునట్లుగా పంపిస్తే, దేవునికి దూరం చేసేవారిని నువ్వు దగ్గరకు తీసుకుంటే దట్ ఈస్ యువర్ ఫాల్ట్. అందుకే దేవుడు అంటాడు, పేతురు, నీ ఇన్నర్ సర్కిల్లో ఉండేటువంటి వీళ్ళు ఆత్మీయులుగా ఉండేవారు, వీళ్ళకంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? 7 మంది ఏమనాలి తెలుసా? వద్దు పేతురు, యు ఆర్ ఫర్ అ మినిస్ట్రీ. మళ్ళీ ఎందుకు అక్కడికి వెళ్తున్నావు? వద్దు వద్దు అని చెప్పాలి. దేవుని బిడ్డలారా, నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయనకు దేవుడు ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడండి, మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఉద్యోగం ఇచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చి, అన్న దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు. అప్పటికి ఆయన సేవ చేస్తున్నాడు. మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత నా దగ్గరికి ప్రార్థనకు వస్తే ప్రార్థన చేసి పంపించాను. నేను అడిగాను, సేవ చేస్తావా? అన్న ఉద్యోగం చేస్తూ సేవ చేస్తానన్నా అన్న. సరే. 1 సంవత్సరం తర్వాత నా దగ్గరికి వచ్చాడు. అన్న దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు బ్రదర్ అన్నాను? ఉద్యోగానికి రిజైన్ చేశానన్నా. ఎందుకు రిజైన్ చేసావు? గవర్నమెంట్ పోస్ట్. అట్ ద ఏజ్ ఆఫ్ 24 యూ గాట్ ఏ గవర్నమెంట్ జాబ్. 24 సంవత్సరాల వయసులో ఒక ఉన్నతమైన పోస్ట్ దేవుడు నీకు ఇచ్చాడు, ఎందుకు రిజైన్ చేశావు అంటే ఆయన అన్నాడు, దేవుడు నన్ను సేవకు పిలిచాడన్నా. సేవకు పిలిచాడు. అవునా? సేవకు పిలిచాడా? డూ యూ హ్యావ్ దట్ కన్ఫర్మేషన్? నీకు ఆ స్థిరమైన నిర్ణయం ఒకటి, దేవుడు నీకు ఏదైనా ఒక కన్ఫర్మేషన్, ఒక నిర్ధారణ ఏమన్నా చూపించాడా అన్న? దేవుడు పిలుపన్నా, దేవుని పిలుపన్నా నాకు వచ్చింది. నేను అడిగాను, దేవుడు నీకు నిర్ధారణ చేశాడా? దేవుడు నీకు కన్ఫర్మ్ చేశాడా? ఎట్లా నువ్వు దేవుని సేవకు వస్తున్నావు అని అడిగితే తప్పించుకున్నాడు. తర్వాత నేను ఎక్కువ అడగలేదండి. కొన్ని సందర్భాల్లో ఎవరైనా ఒకటి అడిగితే తప్పించుకుంటూ ఉంటారు. వాళ్ళని ఎక్కువ ప్రశ్నించను. ఎందుకు తెలుసా? అర్థమైపోతుంది వీళ్ళు ఏదో దాచిపెడుతున్నారు. ఇంకా కామ్ అయిపోయాను. ఓకే బ్రదర్, ప్రార్థన చేయమంటారా? అన్న ప్రార్థన చేయండి, దేవుని సేవ బలంగా చేయాలన్నా. అయిపోయింది, ప్రార్థన చేశాను. 1 సంవత్సరం అతను ఉన్న ప్రాంతంలో సూపర్గా సేవ చేశాడు.
ఒకసారి నేను ఒక హాస్పిటల్కు వెళ్ళాను, 1.5 సంవత్సరం తర్వాత. హాస్పిటల్కి వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి వెళ్తే ఈ వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడు. నేను చూసే, బ్రదర్ ఏంటి ఇక్కడున్నారు, ఎవరు బాగలేదు అన్నాను. ఏమన్నా వచ్చారన్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఏమంటే నన్ను ఎందుకు అడుగుతున్నావు అని. అరే ఏంది ఇట్లా అడుగుతుంటానంటే, ఏం బ్రదర్ ఇక్కడున్నావు అంటే ఏం లేదన్నా అని చెప్పాలి. నన్ను అడుగుతున్నాడు, మీరెందుకు వచ్చారో నన్ను అడిగాడు. నేను అడిగాను, వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేశాను. మళ్ళీ అడిగాను, ఏం బ్రదర్ ఇక్కడ ఉన్నారని. అన్న మీరు ప్రార్థన చేసుకురాపండి, నేను ఉంటాను ఇక్కడ అన్నారు. ప్రార్థన చేసి వచ్చిన తర్వాత అక్కడే ఉంటే అడిగాను, ఏంటి బ్రదర్ ఏమి ఇక్కడ ఉన్నారే అన్నా, ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఉద్యోగం చేస్తున్నాను. హాస్పిటల్లో ఉద్యోగమా? అదేంటిది? గవర్నమెంట్ సేవ వదిలేసి దేవుని సేవ కోసం వచ్చావు కదా, దేవుని సేవ కోసం వచ్చావు కదా, మళ్ళీ ఇప్పుడేంటి దేవుని సేవ వదిలేసి మళ్ళీ హాస్పిటల్లో చేరావు అన్న. సాయంత్రం పూట చేయొచ్చు కదన్నా. ఎవరు చెప్పారు ఇట్లా? పెళ్ళయిందన్నా, పెళ్ళైనంత కుటుంబాల ఖర్చులు పెరిగాయన్నా, సేవ చేస్తుంటే కష్టంగా ఉందన్నా, అందుకే వేరే వాళ్ళు చెప్పారు ఎక్కడో ఒక చోట జాయిన్ అయిపోయానన్నా. నాకు అనిపించింది, ఎవరు ఇతరుని నడిపిస్తున్నారు? అతని తలంపులు, అతని దగ్గర ఉండేటువంటి వ్యక్తులు ఇతను నడిపించడం ప్రారంభించారు. దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన గవర్నమెంట్ పోస్టు, మంచి శాలరీ 5 అంకెల జీతం, అది 5 అంకెల జీతం, దాన్ని వదిలేసి సేవకని ఎవరో ఈరోజు నిన్ను నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఎవరో జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాను. వాళ్ళు దేవుని ఎక్కువగా ప్రేమించకుండా నీకు బ్రేక్లు వేసేవాళ్ళు, వాళ్ళు ఎక్కువగా దేవుని ప్రేమించకుండా నిన్ను బ్రేక్ చేసేవారు. అందుకే దేవుడు అంటున్నాడు, బీ కేర్ఫుల్ సీమోను పేతురు, వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించుచున్నావా? అందుకే బైబిల్లో ఒక అద్భుతమైన మాటను మీకు చూపిస్తానండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33, 34 అందరం తీద్దాం, అందరం చదువుదాం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. ఎక్కడుందంట మోసం? ఇక్కడ మోసాన్ని గురించి మాట్లాడుతున్నారు. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును. ఎక్కడ మోసాన్ని సాతాను పెట్టాడంట? సాంగత్యం దగ్గర, ఫ్రెండ్షిప్ దగ్గర సాతాను ఒక మోసం పెట్టాడు. ఆ వ్యక్తి ఫస్ట్ చాలా మంచిగా కనపడుతుంటాడండి, చాలా భక్తిపరునిగా కనపడుతుంటాడు, దేవుని బిడ్డగా కనపడుతుంటాడు, అబ్బో చాలా బాగుంటాడు. కానీ అతనిలో ఒక దుష్ట ప్రవర్తన ఉంటుంది. ఆ ప్రవర్తన ఏం చేస్తుంది తెలుసా? పాపము చేయునట్లుగా చేస్తుంది. అందుకే బైబిల్లో మోసపోకుడి, మేల్కొనుడి. అందుకే 34వ వచనంలో మేల్కొని పాపము చేయకుడి. ఈరోజు ఒక మేల్కొలుపు సందేశం ఇస్తుంటున్నాడు. నీ దగ్గర క్లోజ్గా ఉండేవాళ్ళు, నీకు ఆత్మీయంగా కనపడేటువంటి వాళ్ళు ఏమైనా దేవుని నుంచి నేను దూరం చేస్తున్నారా? ప్రార్థన నుంచి ఏమన్నా దూరం చేస్తున్నారా? ఆ వ్యక్తి నీ జీవితంలోకి వచ్చిన తర్వాత ప్రార్థన తగ్గిపోయిందా? ఆ వ్యక్తితో ఫ్రెండ్షిప్ ఎక్కువైన తర్వాత దేవునికి దూరం అయిపోయావా, దగ్గర అయిపోయావా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. యేసుప్రభువు అంటున్నాడు, పేతురు నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశారు 7 మంది ఉన్నారు కదా, వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? ఎందుకంటే అక్కడ ఒక మోసం ఉంది. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఇది నాన్న ఎవరో ఒక అమ్మాయిని చెరిపాడంటే గగ్గోలు పెడుతున్నాం, దాని గురించి పేపర్లో వస్తుంది. కానీ నీ ఆత్మీయ జీవితాన్ని చెరిపేసే వ్యక్తులు ఉన్నారు, జాగ్రత్త. బైబిల్లో వ్రాయబడిన పదమే చెప్తుంటున్నాను, మంచి నడవడిని చెరుపును. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ రేప్. ఒక వ్యక్తిని రేప్ చేయడం ఎంతో, ఒక ఈవిల్ ఫ్రెండ్షిప్, నీ జీవితంలోకి వచ్చినటువంటి తప్పుడు వ్యక్తి నేను తప్పుగా ప్రభావితం చేస్తాడు. పోయిన ఆదివారం ఒక సాక్ష్యాన్ని మీరు విన్నారు. ఆ కుటుంబంలో సంతాన దీవెన లేదు. వాళ్ళు నా దగ్గరికి ప్రార్థనకు వచ్చారు. ప్రార్థనకు వచ్చినప్పుడు when I was praying, the spirit of the Lord began to speak to me. దేవుని యొక్క ఆత్మ నాతో మాట్లాడుతుంటున్నాడు. వీళ్ళ ఇంటికి రాకూడని వ్యక్తి ఎవరో వస్తున్నారు, అది భక్తి ముసుగులో వస్తున్నారు. ఇన్ఫార్మ్ దెమ్, వాళ్ళకి చెప్పు. దేవుని బిడ్డలారా, కళ్ళు తెరిచాను, చిన్న ప్రార్థన చేశాను, వెంటనే కళ్ళు తెరిచాను. అమ్మాయి అనుకుంటే ఏంది సంతాన దీవెన కోసం ఎక్కువసేపు ప్రార్థన చేశాను అనుకుంటే కొద్దిసేపే ఐ సింప్లీ ప్రేడ్ అండ్ ఐ సెడ్, మీ ఇంటికి రాకూడని వ్యక్తులు ఎవరో వస్తున్నారు. ఆ వ్యక్తి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆ వ్యక్తి యొక్క ప్రజెన్స్, ఆ వ్యక్తి మీ ఇంట్లోకి రావడం మీ జీవితాల్లో ఆశీర్వాదాన్ని అడ్డగిస్తుంది. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఎప్పుడైతే నేను రావద్దని చెప్పానో, నాకు తెలిసిన విషయం ఏంటంటే ఎవరు వస్తున్నారో ఆ వ్యక్తిని గురించి టీవీలో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో లైవ్లో వచ్చేసాయి. అతని యొక్క జీవితం బాగలేదని. తప్పుడు సేవకులు నీ జీవితంలో ప్రవేశించినా గుర్తుంచుకో, చెడగొడుతుంది జీవితాన్ని. అందుకే ఎవరితో పడితే వాళ్ళతో ఇప్పుడు స్టైల్ ఏంటి తెలుసా? ఎవరి దగ్గర తల ఉంచి ప్రార్థన చేయండి.
దేవుని బిడ్డలారా, చేయవద్దు. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. వెరీ సింపుల్. నీ జీవితంలో దుష్ట ప్రవర్తన ఉందా? ఎవరికి నో చెప్పాలనో నో చెప్పడం నీ చేత కావాలి, నీ చేత కావాలి. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో ఎక్కడ ఏది చెప్పాలనో, ఎక్కడ ఏది నో అనాలనో అనకపోయామా మన ఆత్మీయ జీవితం పైన దెబ్బతీస్తుంది. పేతురు చూసి దేవుడు అడుగుతుంటున్నాడు, 3.5 సంవత్సరాలు నేను ఇంతగా ప్రేమిస్తే ఈ యొక్క 7 మందిని వెనకేసుకొని వచ్చి నాకు దూరం అయిపోతావా పేతురు? వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? నెంబర్ 1, నీ డబ్బు, నీ అవసరతలు ఒకవేళ దేవుని నుంచి నిన్ను దూరం చేస్తున్నాయేమో. నీ యొక్క జాబ్ నేను దేవుని నుంచి దూరం చేస్తుందేమో. అన్వాంటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని మీదేసుకొని అది దేవుని నుంచి దూరం చేస్తుందేమో. జాగ్రత్త పడదాం. నెంబర్ 2, దేవుని మనం ఎక్కువగా ప్రేమించలేకపోవడానికి, నిజంగా ప్రేమించలేకపోవడానికి నీ చుట్టూ ఉండేటువంటి ప్రజలు, ఆత్మీయులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, దే మే బి ఎనీబడి, ఎవరైనా కావచ్చు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త పడదాం. దేవుని ఎక్కువగా ప్రేమించాలంటే నీ చుట్టూ ఉండే వారిని విషయంలో కన్నేసి ఉంచమని కోరుతున్నాను. 3వదిగా దేవుడు అంటున్నాడు, ఎక్కువగా ప్రేమించుచున్నావా? 3 సార్లు అన్నాడండి ప్రభు. 3 సార్లు అన్నాడు కదా. మీ కింది వచనాలు చూస్తే టైం లేదు కాబట్టి నేను చెప్తున్నా. ఎక్కువగా ప్రేమించున్నావా, ఎక్కువగా ప్రేమించున్నావా, ఎక్కువగా. నాకు అనిపించింది, ఒకసారి అడిగితే సరిపోదా ప్రభా? నీకు సమస్తము తెలుసు కదా, సమస్తము ఎరిగినటువంటి వ్యక్తి కదా, నువ్వు అన్నీ తెలిసినటువంటి వ్యక్తివి కదా, అన్నీ గుర్తించేటువంటి వ్యక్తివి కదా, ఏది కూడా నీకు దాపరికం లేదు కదా, పాతాళం అగాధ కూపం కూడా నీకు కనబడుతుంది కదా. అలాంటిది పేతురు అన్నిసార్లు అడగడంలో అవసరం ఏముంది? ఒకసారి అడిగితే సరిపోదా? పేతురు జవాబిస్తే మళ్ళీ 2వసారి అడుగుతాడు, నిజముగా వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? వీరికంటే ఎక్కువగా. ఎందుకు దేవా అన్నిసార్లు అడిగావు? ఎవరినైనా ప్రశ్న వేస్తే ఒకసారే కదా నువ్వు అడిగేది. ఎందుకు తెలుసా? పేతురు కొన్ని రోజుల ముందు ఏం చేశాడు తెలుసా? చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 35వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 35వ వచనం. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నేను ఎరుగనని చెప్పుచున్నాను. అదే ప్రకారం శిష్యులందరూ అనిరి. యేసు ప్రభు చూచి, పేతురు ఈ రాత్రి కోడి కోయక ముందు 3 సార్లు నన్ను ఎరగనని బొంకుతావని చెబితే పేతురు ఏమన్నాడు తెలుసా? అప్పుడు పేతురు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావలసి వచ్చిన నిన్ను ఎరుగనని చెప్పాను. పేతురు చెప్పినటువంటి మాట, ఒకవేళ అవసరమైతే చస్తానే కానీ నా మాట మీద నేను నిలబడతాను ప్రభా, నిన్ను ఎరగనని బొంకను, ఏది ఏమైనా చావైనా ఒప్పుకుంటాను కానీ నా మాట తప్పను ప్రభా. ఐ విల్ స్టిక్ ఆన్ టు మై కమిట్మెంట్. నా యొక్క తీర్మానానికి కట్టుబడి ఉంటాను ప్రభా. చావైనా ఎస్ అంటానే కానీ నా తీర్మానానికి నో అనను ప్రభా. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు పేతురును చూసి ప్రభు అంటున్నాడు, 3 సార్లు బొంకేశావు, కోడి కూసింది, నేను నీ సైడ్ చూశాను, ఏడ్చావు, ఒప్పుకున్నావు, అయిపోయింది, క్షమించాను. మళ్ళీ 21వ అధ్యాయంలో గలిలే సముద్రం దగ్గరికి వస్తావా? నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు పేతురు? ఆ సిలువకు పోకముందు నువ్వు తప్పు చేస్తావని చెప్పినా కూడా నేను చావనైనా చేస్తాను కానీ నేను నిన్ను కాదనను ప్రభు అన్నావు. అయినా అదే రకంగా జీవించావు, కోడి కోసింది, పాపం చేసేవి, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పనటువంటి ఒక పనికి చేయడానికి ముందుకు వచ్చావే, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? అంటే దేవుణ్ణి ప్రేమించకుండా ఏది ఉంటుందంటే నీ జీవితంలో, 1 నీ దగ్గర ఉండే అవసరత, నీ దగ్గర ఉండేటువంటి ఏదో ఒక ధనాపేక్ష, ఏదో ఒక కోరిక. 2 నీ చుట్టూ ఉండేటువంటి ప్రజలు, వాళ్ళు దేవుని బిడ్డలైనా కావచ్చు, లేకపోతే నీ ఫ్రెండ్స్ అయినా, నీ యొక్క ఆఫీస్లో ఉండే వాళ్ళైనా, నీతో కలిసి వ్యాపారం చేసేవారైనా కావచ్చు. 3వదిగా నువ్వు చేసిన తీర్మానాలకు కట్టుబడి జీవించకపోతే దేవుని నువ్వు ప్రేమించడంలా. పేతురు అంటున్నాడు, చావనైనా చేస్తాను కానీ అబద్ధం ఆడను ప్రభా. మరి ఇప్పుడు అబద్ధమే కాదు, వదిలేశాడు, సేవను వదిలేశాడు. ఎక్కడ గలిలే సముద్రంలో చేపలు పడుతున్నప్పుడు వలను వదిలేసి వచ్చాడు, తిరిగి అక్కడికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవుడు అడుగుతుంటున్నాడు, ఆర్ యు రిలయబుల్ టు యువర్ కమిట్మెంట్? నీ యొక్క తీర్మానానికి నువ్వు నిజంగా ఎస్ అని చెప్తున్నావా, లేకపోతే నచ్చినప్పుడు తీర్మానాన్ని మార్చుకునేటువంటి వ్యక్తిగా ఉన్నావా? దేవుని దగ్గర చాలా తీర్మానాలు డిసెంబర్ 31 చేసుకుంటాం కదా, గుర్తుందా? ఒక చిన్న పేపర్ ఇచ్చాను మీకు, దాంట్లో మీరు ఏమేమి చేయాలని తీర్మానం చేసుకున్నారు రాసుకోండి అని చెప్పాను. ఒక్కసారి ఈరోజు ఆ పేపర్ మీ ఇంట్లో దొరికితే, మామూలుగా ఉండదు,
దొరికితే చూడండి, దానికి కట్టుబడి జీవించామా లేదా? దానికి కట్టుబడి నువ్వు రాసుకున్న తీర్మానాలకు కట్టుబడి జీవించావా లేదా? నీకు తెలుసు. కట్టుబడి జీవించలేదు అంటే నీవు దేవుని ప్రేమించడంలా. వెన్ వీఆర్ నాట్ సిన్సియర్ టు అవర్ కమిట్మెంట్స్, వెన్ వీఆర్ నాట్ సిన్సియర్ టు అవర్ ఓత్స్, మన యొక్క ఒడంబడిక మనకు నమ్మకంగా లేకపోతే వీఆర్ నాట్ ప్రేయింగ్. భార్యాభర్తలు పెళ్లి రోజున ప్రమాణం చేస్తారు. ప్రమాణాలు కట్టుబడి లేకపోతే ఏమవుతుందండి? ప్రేమ లేనట్లే. వెరీ సింపుల్. ఇప్పుడు దేవుడు కూడా అంటున్నాడు, ఎన్ని నా దగ్గర తీర్మానం చేశావు, నేను ఈ రకంగా ఉంటాను, ఆ రకంగా జీవిస్తాను, ఇట్లా ఉంటాను, అట్లా ఉంటాను, ఏదేదో చేశావు, నా బాగు చేయి ప్రభా, సాక్ష్యం ఇస్తానని చెప్పావు, నా జీవితంలో మేలు చేయి ప్రభా, నీ కొరకు నేను సాక్షిగా ఉంటాను, నా డబ్బు నీకు ఇస్తాను, నా జీవితంలో నా తలాంతులు నీకు ఇస్తాను, ఏవేవో దేవుని దగ్గర తీర్మానాలు చేశావు. ఈ తీర్మానాలు ఈరోజు ప్రక్కన ఉన్నాయి అంటే దేవుని నువ్వు ప్రేమించడంలా. ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారండి. భార్యాభర్తలకు క్రికెట్ మ్యాచ్ అంటే విపరీతమైనటువంటి ప్రేమ. మీరు అనుకోవచ్చు, అదేంటన్నా క్రికెట్ మ్యాచ్లోకి వెళ్ళిపోయావు? ఐ విల్ కమ్ టు ద పాయింట్. భార్యాభర్తలు ఇద్దరికి విపరీతమైన పిచ్చి క్రేజ్ క్రికెట్ అంటే. చర్చి ఎగరగొడతారు. కొంతమంది ఉంటారు కదా, మ్యాచ్లు వచ్చినా, ఒలింపిక్లు వచ్చినా, ఫుట్బాల్ వచ్చినా చర్చి ఎగరగొట్టి వాటిని చూస్తారు. వీళ్ళు అలాంటి వాళ్ళు, కమిట్మెంట్ కలిగినటువంటి వాళ్ళు. భార్యాభర్తలు చర్చి గిరిచి ఏం లేదు. ఇద్దరు క్రికెట్ మ్యాచ్, ఏ దేశానికైనా పోయినా క్రికెట్ మ్యాచ్ చూసేవాళ్ళంట. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీ కమిట్మెంట్ ఎంత? పేతురులాగా బుద్ధి పుడితే దేవుడు, బుద్ధి పుట్టనప్పుడు దేవునికి దూరం అయిపోయేటువంటి జీవితమా? పౌలు ఎలా తీర్మానం చేసుకుంటాడు తెలుసా? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. బ్రతుకుతూ ఉండగా శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, వస్త్రహీనత వచ్చింది, ఉపద్రవం వచ్చింది, దెబ్బలు వచ్చాయి, జైలు వచ్చింది, అవమానం వచ్చింది. బైబిల్ చెప్తుంది వస్త్రహీనత, వస్త్రాలు కూడా లేకుండా పోయాయంటండి. ఆయన దేవుని వదిలిపెట్టలేదు. దేవుని నిజంగా ప్రేమించేటువంటి వారు వాళ్ళకు చేసుకున్న తీర్మానాలకు కట్టుబడి జీవిస్తారు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, పేతురు, వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? నీ తీర్మానానికి ఎక్కువగా విలువనిచ్చి ప్రేమించే వ్యక్తిగా ఉన్నావా? లేకపోతే నీ తీర్మానాన్ని నీకు నచ్చినటువంటి విధానంలో మార్చుకుంటున్నావా? ఆ బొంకుతాను అనేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పినా, నేను బొంకనని చెప్పి చస్తే కూడా చస్తాను కానీ నేను వెనుక తిరగనని చెప్పినావు, అప్పుడు బొంకేసావు. ఆ తర్వాత శిష్యులతో అందరితో కలిసి సిలువ దగ్గర పారిపోయావు. ఇప్పుడు చేపలు పట్టడానికి తిరిగి వచ్చేసావే. బ్యాక్ టు యువర్ పెవిలియన్. నువ్వు ఓల్డ్ జీవితానికి తిరిగి వస్తున్నావే. నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? వేర్ ఈజ్ యువర్ కమిట్మెంట్? నీ యొక్క తీర్మానం ఎక్కడ ఉంది? దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుడు ఎవరు తెలుసా అండి? ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. గాడ్ గివ్స్ ఛాన్స్ టు పర్సన్. దేవుడు ఒక వ్యక్తికి మరొక అవకాశాన్ని ఇస్తాడు. పేతురును దేవుడు అనుకోలేదు, ఫస్ట్ టైం కాదన్నాడు, పారిపోయాడు సిలువ దగ్గర, ఇప్పుడు చేపలు పడ, ఇతను ఎందుకు నాకు వద్దు అనుకోలేదు. విత్ లవ్. దేవుని ప్రేమ ఎలాంటిది తెలుసా? దేవుడిని అతడు ప్రేమించకపోయినా వచ్చి అంటున్నాడు, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తావా పేతురు? నువ్వు ప్రేమిస్తే నీ మీద నా సంఘాన్ని కడతాను, నువ్వు వాక్యం చెప్తే 1000 మందిని రక్షిస్తాను, నీ ద్వారా పత్రిక బైబిల్లో రాయిస్తాను పేతురు. ఐ లవ్ యూ పీటర్. పేతురు, నేను ప్రేమిస్తున్నాను. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ అనదర్ ఛాన్స్. దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో దేవుని ప్రేమించినటువంటి వ్యక్తిగా ఉంటే ఈరోజు దేవుడిచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తాను ప్రభువా, అందరికంటే ఎక్కువగా, అన్నిటికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తాను. ఐ విల్ సిన్సియర్ టు మై కమిట్మెంట్స్. నా తీర్మానాలకు, నా ఒడంబడికలకు కట్టుబడి జీవిస్తాను. ఆ భార్యాభర్తలు చేసుకున్న తీర్మానం, ఆమె కోసం వచ్చి స్టేడియంలో కూర్చున్నాడండి. ఒక టికెట్ కొనుక్కొని కూర్చున్నాడు. నీ దేవుని కోసం నువ్వు చేసిన తీర్మానానికి ఎంత విలువ కట్టావు? ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతుండగా, ఎవరు నన్ను ప్రేమించలేదు, యేసయ్యలాగా నీ కొరకు ప్రాణం ఇచ్చిన వారు ఎవరు లేరు. ఆ దేవుడు నిన్నంతగా ప్రేమిస్తే, దేవుణ్ణి ప్రేమించలేని వ్యక్తులుగా ఈరోజు ఉన్నామన్నటువంటి నింద దేవుడు మన పైన మోపి ఉండగా, దేవా, డబ్బు ముసుగులో, స్నేహితుల ముసుగులో, బాధ్యతల ముసుగులో, దేవా నీకు నేను దూరం అయిపోయాను, నీ ప్రేమను కాదన్నాను, ఏదో నీ ప్రేమ నుంచి నన్ను దూరం చేసింది ప్రభువా, నీ ప్రేమను కాదనేటువంటి పరిస్థితిని నా జీవితంలో తీసుకొని వచ్చింది ప్రభువా. ఏదైనా సరే ప్రభువా, ఈరోజు నీకంటే ఎక్కువగా నేను ప్రేమించను. ఒక తీర్మానంలోనికి వద్దామా? యేసు ప్రభువు అడుగుతున్నాడు, వీరికంటే, ఇక్కడ చేరిన చర్చిలో ఉండేవారందరికంటే
నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? నీ స్నేహితుల కంటే దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నావా, తక్కువగా ప్రేమిస్తున్నావా? నీ కోరికల కంటే ఎక్కువగా దేవుని ప్రేమిస్తున్నావా, కోరికలు ఎక్కువైనటువంటిగా మారిపోయాయా? స్నేహం అనే ముసుగులో దేవుని ప్రేమను కాదంటున్నావా? దేవునికి ఇవ్వవలసిన సమయం, దేవునికి ఇవ్వవలసినటువంటి నీ యొక్క తలాంతులు, దేవునికి ఇవ్వవలసినటువంటి నీ జీవితాన్ని దేవునికి ఇవ్వకుండా ఉన్నట్లయితే యు ఆర్ నాట్ లవింగ్ ద లార్డ్ జీసస్. యేసయ్యను ప్రేమించడంలా నీ ప్రేమ తక్కువైన ప్రేమ, నీ ప్రేమ లోపము కలిగిన ప్రేమ. దేవుని అడుగుదాం, ప్రభువా ఈ రోజు నుంచి అన్నిటికంటే మిన్నగా నిన్ను ప్రేమిస్తానయ్యా. ఈ తీర్మానంలోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరము ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, గొప్ప దేవానికి వందనాలు. మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు. సజీవుడమైనటువంటి దేవానికి వందనాలు. సర్వోన్నతుడమైన దేవానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం. పేతురును వేసిన ప్రశ్న ఈరోజు సూటిగా మమ్మల్ని కూడా అడిగారు, ప్రభా వీటికంటే వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించుచున్నావా? నన్ను ప్రేమించుచున్నావా? ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఈ ప్రశ్న ఎదుట మేము తప్పిపోయాం ప్రభా. ఎన్నో మార్లు నీ ప్రేమను కాదన్నాం ప్రభా. నీకంటే ఎక్కువగా తిండిని, నీకంటే ఎక్కువగా స్నేహాన్ని, నీకంటే ఎక్కువగా బాధ్యతలు, నీకంటే ఎక్కువగా మనుషులను ప్రేమించాం దేవా. అందుకే ఈరోజు మాతో మాట్లాడారు ప్రభా. తండ్రి, అందరికంటే ఎక్కువగా తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించారు ప్రభా. కోట్ల మంది భారతీయుల్లో మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణం ఇచ్చి ఈరోజు నీ మందిరంలో ఉంచారు ప్రభా. వాళ్ళకంటే ఎక్కువగా మమ్మల్ని ప్రేమించి ఉండగా నీ ప్రేమను ఎందుకు మేము కాదన్నామో ఈరోజు 3 విషయాలు ఎదుట మమ్మల్ని తను నిలబెట్టి పరీక్షించారు నాయన దేవా. ఎక్కడ మా జీవితంలో పాపమున్నా మీ రక్తము కడుగునుగాక. ఎక్కడ లోకపు కోరికలు, పాప కోరికలు తన్ని మా జీవితంలో పాప ప్రేరేపణ కలిగి ఉన్నామో దేవా, నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. నీ శిలువ రక్తం మమ్మల్ని పరిశుద్ధపరచునుగాక నాయన. తండ్రి, స్నేహితులు, తండ్రి, బంధువులు, లేకపోతే ఆత్మీయులనే ముసుగులో తండ్రి నిన్ను ప్రేమించనటువంటి పరిస్థితులను మేము దిగజారిపోతూ ఉంటే ఈ విషయంలో కూడా మమ్మల్ని క్షమించండి. మీ రక్తం మమ్మల్ని కడుగునుగాక. మీ రక్తం మమ్మల్ని కడుగునుగాక. మీ రక్తం మమ్మల్ని కడుగునుగాక. దేవా నీకే వందనాలు, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా. మేము నిన్ను ప్రేమిస్తామని, బైబిల్ చదువుతామని, ప్రార్థన చేస్తామని, కుటుంబ ప్రార్థన కలిగి ఉంటామని, దశభాగం ఇస్తామని, తన్ని దీవిస్తే సాక్ష్యం చెబుతానని ఏవేవి తీర్మానాలు చేసుకున్నామో వాటికి కట్టుబడి జీవించనప్పుడు నేను ప్రేమించినటువంటి వారమే అని ఈరోజు మాతో మాట్లాడారు ప్రభా. మీరు మా జీవితాల్లో చేసిన ప్రతి మహోపకారానికి హృదయపూర్వకంగా నేను స్థిరముగా వెంబడించుదుముగాక. మా తీర్మానాలకు కట్టుబడి మేము జీవించుదుముగాక. మా జీవితాలు మీకు అంగీకారముగా ఉండునుగాక. దేవా మీరే మమ్మల్ని దర్శించి మా జీవితాల్లో మీ కార్యాలు జరిగించమని, నిన్ను ఎక్కువగా ప్రేమించే వారంగా మేము ఉండడానికి సహాయం చేయమని యేసయ్య నామమందు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు
ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9845669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.